మరి ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు గారు మరి ఏరులపాడులో అంబేద్కర్ గారి బ్యానర్ కట్టి ఉంటే స్వయంగా ఆయనే వెళ్ళి ఆ బ్యానర్ చింపడం జరిగింది. అది దేనికి అడ్డు లేదు. అంబేద్కర్ స్టాట్యూకి కట్టిన బ్యానరు కొంచెం పక్కనున్న దేవాలయానికి కొంచెం పక్కగా కనిపిస్తే ఆయన అక్కడికి వచ్చి పోలీసు అధికారులతోనో లేకపోతే రెవెన్యూ వాళ్ళతో చెప్పి తీయించవచ్చు. ఆయన అడ్డగోలుగా బూతులు తిడుతూ మరి దూషిస్తూ అక్కడ ఉన్న బ్యానర్ చింపడం నిజంగా చాలా హేమైన చర్య. ఒక ఎమ్మెల్యేగా మాజీ ఎంపీగా ఉండి భారతదేశానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే ఈ విధంగా చించడం నిజంగా భారతదేశాన్ని అవమానిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత బ్యానర్ చింపడం అంటే భారతదేశాన్ని అవమానించడం. అలాంటి వ్యక్తిని ఎన్ని బర్తరఫ్ చేయాలి, అతను ఎస్సీ సుమోటగా కట్టాలి. అలాగే ఇంకా జనసేన కూటమి ఎమ్మెల్యే మరి గవర్నమెంట్ డాక్టర్ గారిని మరి అలా అమ్మనా బూతులు లగారాలతో తిడుతూ మరి ఆయన మీదకి చేసుకోవడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యేలు మరి దళితుల పైన ఎస్సీల పైన ఈ విధంగా తిడుతూ కొడుతూ బ్యానర్ చింపుతూ దాడులు చేయడం నిజంగా చాలా చాలా ఏమైంది. వీళ్ళ మీద వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి వీళ్ళు ఎమ్మెల్యే పదవి బర్తరఫ్ చేసి మరి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని దళిత చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.